నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ టీవీ అందిస్తున్న బీఆర్కే బిజినెస్ బస్ షో. ఇక మార్కెట్లోని సరికొత్త అప్డేట్స్తో లోతైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు నిన్నటి భారత మార్కెట్ మరియు గ్లోబల్ మార్కెట్ల పనితీరు, కీలక వార్తలు, కార్పొరేట్ ఫలితాలు, అలాగే నేటి ట్రేడింగ్లో మరియు రాబోయే వారంలో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఎస్ ప్రభు గారు, ఇక అంటే మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయకంటే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చూసే వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసినట్లయితే ప్రభు గారితో నేరుగా మాట్లాడొచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ ప్రభు గారు, మనం ఇక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా నిన్న మార్కెట్ హై అయిందని అనిపిస్తోంది. మరి ఎందుకు పెరిగింది? అలాగే అమెరికా మరియు జపాన్ మధ్య డీల్ ఓకే అయింది. మరి దీనికి అతను అంగీకరించారు. మరి ఏంటంటారు అసలు? ఇప్పుడు వాళ్ళు 30% అనుకుంటే 50%కే చేసుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ప్లస్ ఆటో కూడా 25% అనుకుంటే 15% సెటిల్ అయింది. అందుకనే నిన్న 2.5% అబోవ్ ఉంది. ఇవాళ కూడా జపాన్ మార్కెట్ బాగానే ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఏంటంటే యూరోపియన్ యూనియన్ కూడా నిన్న సెటిల్ చేసుకుందని ఒక న్యూస్ వస్తుంది. చిన్నగా డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఆయన అంటే 10% తక్కువలోనే, మరీ ఎక్కువ కాకుండా తక్కువలోనే ఇది చేస్తున్నారు అనేది ఎక్స్పెక్టేషన్. సో మార్కెట్ కి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది కాబట్టి అందుకనే మార్కెట్ ఇదవుతుంది. అది కూడా నిన్న యుఎస్ మార్కెట్స్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై, దే హిట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో డెఫినెట్ గా ఆ ట్రెండ్ గ్లోబల్ అంతా పాజిటివ్ గా ఉంది. సో మన కార్పొరేట్ రిజల్ట్సే కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం డిస్కౌంట్ అయ్యాం, కిందకి వచ్చాం. సో అది మెయిన్ కారణం అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే మనకి వచ్చేసి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. Q1 8.7% ఇయర్ ఆన్ ఇయర్, 6,921 crores. అంటే మార్కెట్ ఎస్టిమేషన్ చేసిన దానికి బీట్ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. రెవెన్యూ వచ్చేసి 7.5%, 42,279 crores. మరి అంత ఇదిగా లేదు, ఎందుకంటే యుఎస్ ఏడిఆర్ చూసినా 1% ఉంది. సో ఇవాళ ఇన్ఫోసిస్ కొంచెం మూవ్మెంట్ రావచ్చు. అది కూడా పాజిటివ్ ఉంటే మార్కెట్ కొంచెం పైకే ఉండొచ్చు. ఎందుకంటే నిఫ్టీ కూడా 50 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తోంది. అది గ్యాప్ అప్ నిలబడుతుందా లేదా అనేది ఇన్ఫోసిస్ మీద ఆధారపడుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఎస్ ప్రభు గారు, కాలర్ ఉన్నారు. మొదటి కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, వైజాగ్ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ప్రభు సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, నాది నేను వచ్చేసి మన ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా సార్. ఐసిఐసిఐ బ్యాంక్, ఓకే. అందులోనే వచ్చి మిడ్ స్మాల్ 400 మొమెంటం క్వాంటిటీ 100x ఒకటి, మ్యాక్సిమైజర్ ఒకటి సార్, ఇన్కమ్ ఫండ్ ఒకటి సార్. ఓకే. ఇవి వచ్చేసి మనకి ఐసిఐసిఐ దాంట్లో మన ఇన్ఫినిటీ ప్లాన్ అని చెప్పి ఒకటి తీసుకున్నాం సార్. అందులోనే ఇవి 5 years అనమాట గ్రేస్ పీరియడ్. ఎలా ఉంటది ఏంటి అనేది సార్. ఓకే, అంటే బాగానే ఉండొచ్చండి. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ బట్టి లేటెస్ట్ ఏం డెవలప్ అవుతుందని దాన్ని బట్టి ఐసిఐసిఐ ఆ ఫండ్ తీసుకొస్తుంది. అంత ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. సో డెఫినెట్ గా వీళ్ళు తెచ్చిన తర్వాతనే నెక్స్ట్ అదర్ ఫండ్ హౌసెస్ రిలీజ్ చేస్తాయి. సో రిటర్న్స్ కూడా ఐసిఐసిఐ మీద మంచి రిటర్న్స్ ఉంటాయి. డెఫినెట్ గా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ అనుకోండి, షార్ట్ టర్మ్ అనుకోవద్దు. మినిమం 5 years ఉండాలా, ఉంటేనే అది మనకి మంచి వర్కౌట్ అవుతుంది. లాంగ్ టర్మ్ అంటే మీకు ఇంకా మంచి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్కమ్ ఫండ్ పెద్ద రాకపోయినా మిగతా అన్ని బాగొస్తాయండి. ఎస్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే నేరుగా ప్రభు గారితో మీకున్న డౌట్స్ అన్ని కూడా మార్కెట్కి సంబంధించి క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ ప్రభు గారు, ఇంతకుముందు కంటిన్యూ చేస్తున్నట్లు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎంత ఇప్పుడు మొన్న ఏమో పడుతుంది అనుకున్న మార్కెట్ ఏమో అంటే పెరుగుతుంది అనుకునేది పడింది. నిన్నేమో మార్కెట్ పడుతుంది అనుకుంటే పెరిగింది. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అంటే ఒక రకంగా వర్స్ట్ ఈజ్ ఓవర్ అనుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ లెవెల్స్ అబౌవ్ వచ్చేసింది కాబట్టి 24,968 ఇంట్రాడే డౌన్ లో వచ్చి ఆ తర్వాత క్లోజింగ్ కూడా 25,080 వచ్చింది మొన్న. సో నిన్న కూడా కొంచెం బాగానే ఉంది, 25,200 అబౌవ్ క్లోజ్ అయింది. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇవాళ 25,300 కనుక క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అయితే మార్కెట్ విల్ బి బులిష్ జోన్. సో ఎప్పుడైతే 24,900 కట్ అయ్యి కిందకు వస్తుందో అది బేరిష్ జోన్ అనుకోవచ్చు. అంటే రేంజ్ బౌండ్ వచ్చేసి మంత్ రేంజ్ బౌండ్ అంటే 24,900 టు
25,650 తీసుకోవచ్చు. అదే ఈ వారానికి తీసుకుంటే మటుకు 25,200 to 25,400 ఈ వారంలో తీసుకోవచ్చు రేంజ్ బౌండ్ అంటే ఈ వారానికి. సో అట్లా ఎందుకంటే కార్పొరేట్ రిజల్ట్సే ఇది చేస్తాయి కాబట్టి మేజర్ ఇంకా కార్పొరేట్ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ వీక్ ఉన్నాయి కాబట్టి ఈ వారం పెద్ద లేవు. ఇన్ఫోసిస్ ఎక్స్పెక్టేషన్ మించి బాగానే ఉంది కాబట్టి మార్కెట్ ఇవాళ కూడా ప్లస్ లోనే అప్పర్ సైడే వాలటాలిటీ ఉండొచ్చు. ఇంకోటి వాలటాలిటీ ఇండెక్స్ 10.5 ఉంది. ఇట్స్ మల్టీ మంత్ లో నాట్ అంటే మల్టీ మంత్ లో అది. సో డెఫినెట్ గా అది బాగా పాజిటివ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ ఆ బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ అవుటే ఎక్కువ ఉండొచ్చు, పైకే ఎక్కువ ఉండొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఇస్ హైయర్ అంటే ఇక్కడ నుంచి కొంచెం బాగా ఉండొచ్చు. ఓన్లీ కన్సర్న్ అంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతున్నారు, అదొకటే మనకి చూడాల్సింది. ఇక డీల్స్ అంటారా, యుఎస్ ట్రంప్ తో అన్ని 1 by 1 ఇప్పుడు జపాన్ సెటిల్ అయిపోయింది, యూరోపియన్ కూడా సెటిల్ అయిపోయింది అంటున్నారు, న్యూస్ రావాలి. సో పాజిటివ్ గ్లోబల్ క్యూస్ సౌత్ కొరియా దగ్గర, సౌత్ కొరియా కొప్సి, జపాన్ నికి, షాంఘై ఎస్సి కాంపోజిట్, హాంకాంగ్స్ హ్యాంగ్సెంగ్ ఇవన్నీ గ్రీన్ లో ఉన్నాయి నిన్న. సో వెరీ వెరీ పాజిటివ్. అది S&P కూడా 2025 లో 11 న్యూ రికార్డ్స్. ఇది రికార్డే కదా, స్పెషల్ రికార్డ్ ఇది. 11 న్యూ రికార్డ్స్ అంటే ఫ్రెష్ ఆల్ టైమ్ మీద మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో అట్లా పెరుగుతుంది. సో మనమే కొంచెం ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకా దూరంగా ఉన్నాం చూస్తే, ఇంకా 3 to 4%. సో డెఫినెట్ గా మనం కూడా దివాళీ లోపల ఆల్ టైమ్ హై వస్తుందా అంటే వచ్చే ఛాన్స్లే ఉన్నాయి, ప్రొవైడెడ్ ఈ ట్రంప్ టరిఫ్ కొంచెం ఆగస్ట్ 1st ఏంటనేది మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు దిక్సూచి. ఎందుకంటే పాజిటివ్ గానే రావచ్చు. ఎందుకంటే మిగతా కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ కూడా పాజిటివ్ లో ఎందుకున్నాయి. సో అక్కడ వాళ్ళతో సెటిల్ చేసుకున్నారు కాబట్టి కొంచెం మెత్తపడ్డాడు ఆయన. సో డెఫినెట్ గా మనతో కూడా తక్కువతోనే చేసుకోవచ్చు అని ఒక ఆశ, మినిమినో ఆశ అందరికి అన్ని కంట్రీస్ లో అనుకుంటా ఒక రకంగా. అందుకనే కొంచెం పాజిటివ్ గా ఉన్నారు, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళు జపాన్ కూడా నాట్ ఓన్లీ దట్ $550 billion యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పారు. సో అందుకు బాగా ఖుషి అయినట్టున్నాడు ఆయన. సో డెఫినెట్ గా అందుకని తక్కువలోనే సెటిల్ చేసుకున్నాడు ఆయన. సో అందుకని మోర్ దెన్ 2.5% జపాన్ మార్కెట్ పెరిగింది. ఇవాళ కూడా ప్లస్ లోనే ఉండొచ్చు. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అంటే వర్స్ట్ ఈజ్ ఓవర్ అని కరాఖండిగా చెప్పలేం, కానీ ఇంకేదన్నా న్యూస్ ఏదన్నా వస్తే చెప్పలేము మనం. సో ప్రస్తుతానికి అయితే సర్టనిటీ అంటే అన్సర్టనిటీ కొంచెం క్లారిఫై అయింది. సర్టనిటీలో వెళ్తున్నాం. 25,300 అబోవ్ వెళ్ళిందా, పైన క్లోజ్ అయిందా, డెఫినెట్ గా మనం బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో మెయిన్ అదండి. ఎందుకంటే రిజల్ట్స్ ఒక రకంగా మన మార్కెట్స్ ఖరాబ్ చేసింది అనుకోవచ్చు. ఐటీ రిజల్ట్స్ అన్ని బాగాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత మందాన ఏది కూడా కరెక్ట్ రాలేదు. సో ఓన్లీ ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ లో ఏది బాగుంది అనుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ ఒకటే బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. రిజల్ట్స్ కూడా బాగా ఇచ్చారు, 3% ఆ రోజు పెరిగింది, తర్వాత నుంచి కూడా ప్లస్ లోనే ఉంది. సో ఓన్లీ బ్యాంక్ షోయింగ్ అంటే దాని ఎఫెక్ట్, రిజల్ట్స్ ఎఫెక్ట్ చూసేది ఏంటి అంటే ఐసిఐసిఐ ఒకటే. సో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా రిజల్ట్స్ నిన్న మార్నింగ్ లాస్ట్ 15 minutes లో నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంలో 40 రూపీస్ పడింది. సో ఆఫ్టర్ ద మార్కెట్ అవర్స్ వచ్చింది. నిన్న నైట్ యుఎస్ ఏడిఆర్ 1% ఉంది కాబట్టి ఇవాళ ఇన్ఫోసిస్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలి, ఓపెన్ గ్యాప్ అప్ అవ్వాలి. సో గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. అది నిలబడుతుందా లేదా, నిలబడిన దాన్ని బట్టి మార్కెట్ కూడా ఉండే ఛాన్స్లు ఉన్నాయి. సో సేమ్ అట్లానే అంతకు ముందు కూడా మనం చూసాం కదా, వాళ్ళు అంటే గైడెన్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చారు. అంటే 0 to 3% ఇచ్చేది కొంచెం మార్పులు చేశారు, 1 to 3% ఇచ్చారు. అదొకటి. ఇది బెటర్ రిజల్ట్స్ పర్వాలేదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కొంచెం పాజిటివ్ వే వోలటాలిటీ ఉండొచ్చు, అప్పర్ సైడే వోలటాలిటీ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. విక్స్ 10.5 ఉంది కాబట్టి అంటే మార్కెట్ కి ఏమవుతుందంటే ఈక్వలెంట్ ఫోర్సెస్ వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ జోన్ నే అమ్ముతున్నారు, డిఐఎస్ కొంటున్నారు, గ్లోబల్ పాజిటివ్, లోకల్ నెగిటివ్. ఇది చూస్తే అన్ని మిక్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. సో అందుకనే మార్కెట్ అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతుంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ పడనివ్వట్లేదు మార్కెట్, పెరగట్లేదు. పెరగటానికి మార్కెట్ కి సంథింగ్ ఒక గుడ్ న్యూస్ రావాలి. గుడ్ న్యూస్ అంటే ఆగస్ట్ 1st కి ఒక న్యూస్ ఏమన్నా రావచ్చు, ప్లస్
ఏదైనా సపోర్ట్, దానికి సపోర్ట్ అంటే కార్పొరేట్ రిజల్ట్స్ సపోర్ట్ చేయాలి. ఇక వచ్చే కార్పొరేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంటే మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మెయిన్ ఇవి చూడాలి. ఎస్. ఇక ప్రభు గారు, ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్ అండ్ పూర్స్ ఇండెక్స్ కూడా కొత్త రికార్డులో నెలకొల్పిందంటారా? నేను చెప్పాను కదండి, ఇప్పుడే చెప్పాను కదా, ఓకే. ఆల్రెడీ రికార్డ్ వచ్చిందని. మనం అనుకునే మాటలే మళ్ళీ అడుగుతున్నారు మీరు. సో ఆల్రెడీ మంచి రికార్డ్స్ వస్తుంది, అంటే ఆల్ టైమ్ హై దాడుతోంది. సో డెఫినెట్ గా గ్లోబల్ పాజిటివ్ గా ఉంది. గ్లోబల్ పాజిటివ్ గా ఉంది కాబట్టి మనకి నెగిటివ్, మన కార్పొరేట్ రిజల్ట్సే డైరెక్షన్ ఇవ్వాలి. ప్లస్ ట్రంప్ టారిఫ్లు ఆగస్ట్ 1 దిక్సూచి దారి చూపించాలి. సో ఇవి రెండే మెయిన్ ఇప్పుడు ఉన్నాయి. దీన్ని బట్టే మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇవి కనుక పాజిటివ్ వస్తే, ఇంకేదన్నా నెగిటివ్ రాకుండా, అది మెయిన్ మనం చూడాల్సింది. ఓకే. ఇక అలాగే విషం అనే పదం ఇంకా పడ్డతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారితే మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవాలి? ఎంత పడినా, ఎంత నెగిటివ్స్ వచ్చినా 24,900 కంటే కిందకి రాకపోవచ్చు. ఎందుకంటే ఇంట్రాడేలో వచ్చి మళ్ళీ పైకి వచ్చింది కాబట్టి దానికి మించి కిందకి రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఎంత అమ్మినా వోలటాలిటీ ఎంత ఉన్నా, వోలటాలిటీ బాగుంది. అంటే మంత్ చూసుకుంటే దాదాపుగా 700 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే వోలటాలిటీ ఇండెక్స్ లో అప్ అండ్ డౌన్ అంత వోలటాలిటీ కూడా మార్కెట్ పడనివ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు మేజర్ స్టాక్స్ అమ్ముతున్నా కానీ వీళ్ళు బ్రాడర్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా నిలబెడుతున్నారు. అది స్ట్రాంగ్ పర్సెప్టివ్ అనుకోవచ్చు. అందుకని కొంచెం మార్కెట్ కొంచెం పడట్లేదు. అంటే నిఫ్టీలో మేజర్ ఉన్న వాళ్ళు అమ్మిన దానికి బ్యాలెన్స్ స్టాక్స్ లో కొన్ని ఉంటాయి కదా, ఆ స్టాక్స్ కూడా బయింగ్ చేస్తున్నారు. సో అది మెయిన్ వస్తుంది. సో దానివల్ల కొంచెం మార్కెట్ అంతా రేంజ్ బౌండే ఉంటుంది కానీ ఎక్కువ మూవ్మెంట్ అప్ అండ్ డౌన్ అనేది రావట్లేదని ఉద్దేశం. ఓకే. అలాగే ఇక ఇంకో నెగిటివ్ వార్త కనుక వచ్చినట్లయితే మరి మార్కెట్ ఎలా స్పందిస్తుందని అనుమానం అయితే వ్యక్తమవుతుంది. మరి ఏంటి అసలు? ఇప్పుడు నెగిటివ్ వార్తలు అంటే ఇట్స్ న్యూస్ డ్రివెన్ మార్కెట్. పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ యాక్ట్ అవుతుంది, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. ఈ జపాన్ చూడండి, జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా $550 బిలియన్, ఇది ట్యాక్స్ తగ్గించుకోవటమే కాదు, ట్యాక్స్ లోవర్ చేసుకోవటమే కాదు, అక్కడ $550 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేదానికి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో యుఎస్ కూడా బాగా దానికి, అంటే వాళ్ళకి 90% ప్రాఫిట్స్ మిగులుతాయి ఆయన చేసే దాంట్లో $550 బిలియన్ లో, అది ఎక్స్పెక్టేషన్. అందుకని బాగా పరిశోధన, యుఎస్ మార్కెట్స్ కూడా బాగా పరిశోధన. అంటే పాజిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి పాజిటివ్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రెష్ న్యూస్ అయితే. అదే ఆల్రెడీ మనకి ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ముందు నుంచే కొన్ని ఏమవుతాయంటే ముందు నుంచే ఇలా చేయొచ్చు అనేది ఉన్నప్పుడు ముందు నుంచే పెరుగుతాయి. సో వచ్చిన తర్వాత అది డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి మార్కెట్ పడదు. మనం ఏమనుకుంటాం, ఇక్కడి నుంచి ఆ రిజల్ట్స్ బాగున్నాయి పెరుగుద్ది అనుకుంటాం, కానీ అట్లా పెరగవు. ఎందుకు పెరగవు? ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. సో అట్లానే అంటే ఫ్రెష్ హాట్ కేక్ న్యూస్ అయితే డెఫినెట్ గా మార్కెట్ కొత్త, అంటే నెగిటివ్ న్యూస్ తీసుకుంటది మార్కెట్, పాజిటివ్ న్యూస్ తీసుకుంటది, న్యూట్రల్ న్యూస్ తీసుకోదు. అది మెయిన్ అనమాట. సో దాని ప్రకారం యాక్ట్ ఉంటది కాబట్టి జనరల్ గా పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. సో ఇప్పుడు పాజిటివ్ ఇప్పుడు దాకా కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్. అంటే చైనాది కూడా ట్రంప్ 90 days టెరిఫ్ అది ఆగస్ట్ 12th అవుతుంది. ఆగస్ట్ 12th డెడెడ్. సో అది మనకేమో ఆగస్ట్ 1st దాకా ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళకి ఆగస్ట్ 12th దాకా. సో వాళ్ళు కూడా కొంచెం లైక్లీ టు బి ఎక్స్టెన్షన్, దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు అనేది కొంచెం ఇది ఉంది. సో దగ్గరలో కొంచెం నెగిటివ్ న్యూస్ ఏం లేదు అనేది కొంచెం ఆశ. సో డెఫినెట్ గా పాజిటివ్ న్యూసే 1 by 1 కార్పొరేట్ రిజల్ట్స్ 1 by 1 పాజిటివ్ గా వస్తుంటే ఈ కంట్రీస్ తో అంతా సెటిల్ అయిపోతే మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటుంది. ప్రొవైడెడ్ 25,300 అబోవ్ మార్కెట్ ఉండాలి. అప్పుడే మనం 25,650 దాడతాం. 25,650 కనుక క్రాస్ అయ్యామా నెక్స్ట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కంటిన్యూస్ గా మనకి ఫెస్టివల్ సీజన్, దివాళీ పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ వైబ్స్, కన్సంప్షన్ ఎక్కువ మార్కెట్ లో ఉంటది, కొంచెం మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, పాజిటివ్ ఇదే ఉంటది. లాస్ట్ ఇయర్ కూడా దీవాళీ తర్వాత పడింది, అలానే దీవాళీ లోపల
ఆల్ టైమ్ హై రావచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి, విత్ ప్రొవైడెడ్ విత్ నో నెగిటివ్, అంటే నెగిటివ్ న్యూస్ ఏం లేకుండా ఉంటాయి. ఇది మనం చూడాలి. ఎవరైనా ఏ ఇన్వెస్టర్ అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఏం చేయాలి, రీట్రేస్మెంట్ అయినప్పుడు పడుతుంది ఇక్కడ పడుతున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. సో డెఫినెట్ గా కొన్ని స్క్రిప్ట్స్ మార్కెట్ పడినా దానికి సంబంధం లేదు, మార్కెట్ పెరుగుతున్నా సంబంధం లేదు, దాని పని దాన్ని చేసుకుంటూ పోతాయి. కన్సిస్టెంట్ గా వాళ్ళు క్యాగర్ 14 to 15% కంపెనీస్ ఇచ్చే కంపెనీస్ ఉంటే అవి ఫండమెంటల్ గా మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. అట్లాంటివి ఏ టైంలో ఎక్కడైనా ఎంటర్ కావచ్చు ఎవరైనా. సో అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని కొన్ని స్క్రిప్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలాగే ప్రభు గారు ఇక మార్కెట్లో టెక్నికల్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి అంటే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనుకోవాలి? అంటే బలహీనత లేదా బలాన్ని చూపిస్తుంది అనుకోవాలి? బ్రేక్ అంటే డౌన్ సైడ్ కాదు, అప్ సైడ్ 25,200 క్రాస్ అయింది. ఓకే, క్రాస్ అయింది కాబట్టి పాజిటివ్ ఏ ఉంది. మీకు బ్రేక్ అంటే కింద లెవెల్స్ రావాలి. 24,900 బ్రేక్ అయితే కిందకు వస్తున్నట్టు. 25,200 క్రాస్ అయింది కాబట్టి మనం పైనే ఉన్నాం. పాజిటివ్ ఏ రావాలి, నెగిటివ్ న్యూస్ ఏం రాకుండా ఉండాలనుకోవాలంతే. సో అక్కడి నుంచి 25,300 అబౌవ్ అయిందా డెఫినెట్ గా పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ప్రభు గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడతాం ఒకసారి. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, మాట్లాడొచ్చు ప్రభు గారితో మీకు ఉన్న డౌట్స్. మేడం, ఎస్ చెప్పండి, మాట్లాడండి. చెప్పండి మేడం. తేజస్ నెట్వర్క్ ఒకటి, ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రేట్ లో కొనొచ్చాం మేడం, అడుగుదాం సార్. మరొకసారి గట్టిగా చెప్తారా ప్లీజ్? తేజస్ నెట్వర్క్ ప్లస్ ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేడం, ప్రజెంట్ రేట్ లో బై చేస్తానండి. తేజస్ నెట్వర్క్ బాగా తగ్గిందండి. 616 1.64 616 ఉంది, 1.64 నిన్న డౌట్. ఇంకా కొంచెం వీక్ ఉంది సార్, ఆగండి, అప్పుడే వద్దు. ఎందుకంటే బాగా తగ్గుతుంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 595 కట్ అయిందంటే ఇంకా కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో డెఫినెట్ గా కొంచెం ఆగండి ఇది. తర్వాత ఇంకొక బ్యాంక్ అన్నారు, బ్యాంకుల్లో డెఫినెట్ గా బ్యాంకులు స్ట్రాంగ్ ఉన్నాయి ఒక రకంగా చూస్తే. మెయిన్ నెక్స్ట్ టార్గెట్ అంటే 57,100 బ్యాంక్ నిఫ్టీ కనుక క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అయితే డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చేసి 59,000 టార్గెట్. అంటే నిఫ్టీ కనుక దివాళీ లోపల ఆల్ టైమ్ హై రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 26,277. అంటే నిఫ్టీ కనుక 100 పాయింట్స్ పెరిగితే అది జనరల్ గా 300 పాయింట్స్ పెరిగింది. ఆ లెక్కను చేసుకున్నా అబౌవ్ ఉంటది కాబట్టి డౌన్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా 59,000 అనేది నిఫ్టీ కనుక హిట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 59,000 వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బ్యాంకులు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఆర్బీఐ రిజల్ట్స్ వచ్చినప్పుడు 56,000 ఉంది. అక్కడి నుంచి 56,000 నుంచి 57,000 పాయింట్స్ రేంజ్ బౌండ్ అవుతుంది. కానీ సంథింగ్ ఒక స్ట్రాంగ్ పాయింట్, ఒక బ్రేక్అవుట్ కోసం చూస్తోంది. ఏదన్నా అంటే ఇప్పుడు ఎస్బీఐ రిజల్ట్స్ కానీ ఇట్లాంటి బ్యాంక్ లో ఉండే రిజల్ట్స్, మేజర్ ఉండే రిజల్ట్స్ బాగా వస్తే అప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఏదైనా ట్రంప్ టారిఫ్లు కనుక సెటిల్ అయిపోయింది, మనతో కూడా మీ యుఎస్ మినీ డీల్ కూడా కుదిరింది అన్నప్పుడు న్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ముందుగా పెరిగేది ఏంటంటే అన్ని సెక్టర్ల కంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతాయి. అప్పుడు బ్యాంక్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి. డెఫినెట్ గా బ్యాంక్ స్టాక్స్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు అండి. ఓకే రైట్, నాగేశ్వర గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మీకు మార్కెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రభు గారితో నేరుగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రభు గారు, ఇక ఈరోజు లాభాల్లో ఉన్న రంగాలేవి, అలాగే నిన్న ఏ రంగాలు పడిపోయి అంటారు, దాని కారణాలేంటి? ఇప్పుడు నిన్న పెరిగినాయి అంటే మామూలుగా అన్ని కొన్ని వరుసగా కొంచెం మొన్న అన్ని పడ్డాయి. సో డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ ఉన్నాయి. చిన్నగా లాస్ట్ 15 minutes లో ఐటీ కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇన్ఫోసిస్ బాగా 40 పాయింట్స్ తగ్గింది. సో మిగతా సెక్టార్లన్నీ బాగానే ఉన్నాయి. సో డెఫినెట్ గా మీకు చూస్తే ఎక్కువ సెక్టార్లు ఏ ఉన్నాయి అనుకుంటే మామూలుగా మార్కెట్ బాగున్నప్పుడు టెంటేటివ్ గా పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనరల్ గా. సో ఎప్పుడైతే నెగిటివ్ ఉందో, నెగిటివ్ దాంట్లో వచ్చేసి మీకు మార్కెట్ పెరుగుతున్నా తగ్గే ఉంటాయి. ఇప్పుడు నిన్న చూస్తే మీకు టోటల్ గా మిడ్ క్యాప్ 0.34% ప్లస్ లో ఉంది, 200 పాయింట్స్. స్మాల్ క్యాప్ స్లైట్ నెగిటివ్ లో ఉంది. మెటల్ స్టాక్స్ ప్లస్ లో ఉన్నాయి, ఫార్మా ప్లస్ లో ఉన్నాయి, ఆటో ప్లస్ లో ఉంది, రియాలిటీ మైనస్ లో ఉంది, ఆయిల్ అండ్ గ్లాస్ 0.5% ప్లస్ లో ఉంది, అంటే 158 పాయింట్స్.
పిఎస్యు బ్యాంకు 31 పాయింట్స్ అంటే 0.4 ప్లస్ లో ఉంది. ఎఫ్ఎంసిజి కొంచెం మైనస్ లో ఉంది. అంటే స్టాక్స్ పరంగా చూస్తే మీకు మారుతి ప్లస్ లో ఉంది, భారతీ ఎయిర్టెల్ ప్లస్ లో ఉంది. కొంచెం ఎక్కువ చూస్తే బ్యాంకుల్లో ఐసిఐసి ప్లస్ లో ఉంది. ఐసిఐసి చూడండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు 0.86% ప్లస్ లో ఉంది. సో మారుతి 1.5%, అపోలో హాస్పిటల్స్ 1.75%. అంటే ఎక్కువ స్టాక్స్ మేజర్ గా కొంచెం ట్రెండ్ బాగున్నప్పుడు కొంచెం మూమెంట్స్ వస్తాయి. ఎందుకంటే అంతకుముందు బీటెన్ డౌన్ స్టాక్స్ కానీ, బ్రేక్ డౌన్ స్టాక్స్ కానీ, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ లో పడిన స్టాక్స్ కానీ కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఎంఆర్ఎఫ్ 1.18%, బాస్ 0.6%. ఇట్లా మేజర్ బ్యాంకులు అన్ని బాగానే ఉన్నాయి. ఎస్బీఐ కూడా 0.69% ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 1.5%. ఇండియన్ బ్యాంక్ మైనస్ లో ఉంది, యూకో బ్యాంక్ మైనస్ లో ఉంది. సో ఎఫ్ఎంసీజీ కొంచెం అదొకటే కొంచెం ఇదిగా ఉంది. ఎఫ్ఎంసీజీ కూడా 0.52% ఉన్నా దాంట్లో బ్రిటానియా ప్లస్ లో న్యూట్రల్ గానే ఉంది. నెస్లే పర్వాలేదు 0.37. అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేది అంటే నెస్లే నెక్స్ట్ రిజల్ట్స్ నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ నుంచి వస్తాయి కాబట్టి అది ఎలా ఉంటాయి చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇదవుతుంది. అంటే ఇవాళ కూడా సెక్టార్స్ మేజర్ అన్ని ప్లస్ లోనే ఉండొచ్చు ఎక్కువ, ఎందుకంటే ఈ మధ్య కొంచెం తగ్గినాయి కదా. సో పాజిటివ్ లోనే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఇవాళ కూడా మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అవచ్చా అంటే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఎందుకంటే గ్యాప్ అప్ అవుతుంది, అది సస్టైన్ అవ్వట్లేదు. నిన్న సస్టైన్ అయింది, అంతకు ముందు అంతా కంటిన్యూ సస్టైన్. ఇవాళ కూడా సస్టైన్ అవుతుందా అంటే సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అలాగే ప్రభు గారు ఇక చైనా 90 రోజుల్లో ఏదైనా డెడ్ లైన్ లేదా ఎక్స్పైరీ ఉందంటారా? అది వచ్చిన తర్వాత ఏమైనా మార్కెట్లో ఏమైనా మార్పులు జరుగుతాయంటారా? చైనాది ఆగస్ట్ 12th అనుకున్నాం కదా, ఆగస్ట్ 12th. సో అక్కడి నుంచి వాళ్ళు అది కూడా ఎక్స్టెంట్ అవుతుంది. మనలాగే ఇప్పుడు అంతకుముందు డేట్ ఇచ్చి మళ్ళీ ఆగస్ట్ 1st చేశారు కదా, వాళ్ళది కూడా ఆగస్ట్ 12th నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళది కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఎవరైనా ఏమైనా ఆయన ఏం చేస్తాడు, భయభ్రాంతులు చేసి నా మాట వినాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయాలి, వాళ్ళ దాంట్లో ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ రావాలని ఆయన కోరిక. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే ఛాన్సే అవకాశాలు తక్కువ ఉంటాయి. వచ్చినా ఆయన చూసే ఆయన పవర్ లో ఉండే ఛాన్స్ లేదు. సో 4 years అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఆయన ఎక్కువ ప్రెజర్ పెట్టి అక్కడ చేపిద్దామని ఉద్దేశం. అందుకే జపాన్ కూడా $550 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తారని యాక్సెప్ట్ చేస్తారు ఆయన. అట్లనే ఇప్పుడు చైనా నుంచి కూడా ఒత్తిడి చేయాలంటే చైనా అసలు వినట్లేదు. సమస్య లేదు, మేము చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చేస్తేనే మేము ఇది చేస్తాం అన్నట్టు వాళ్ళు బీచి కూర్చున్నారు. సో ఎప్పుడైనా కంటిన్యూస్ గా హుకుం జారీ చేస్తే ఎందుకు వింటారు? ఏ కంట్రీస్ అయినా పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు నువ్వు మంచిగా చెయ్యి, పూర్ కంట్రీస్ హెల్ప్ చేయి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి బాగా ఉన్న కంట్రీస్ కి సపోర్ట్ చేయి, ఏదైనా డిస్కౌంట్ లీవ్ స్కీములు తెచ్చి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ లీవ్ అట్లాంటివి చేస్తే ఇంకా 100 చేసేది 1000 చేసే అవకాశాలు ఉంటుంది. చైనాతో పెట్టుకుంటే అంతే కదా, ఏ ప్రోడక్ట్ అయినా బాగా క్లిక్ అయిన ప్రోడక్ట్ ఉంటే నెక్స్ట్ 1 month లో ఎమ్మటే అది అలాంటి ప్రొడక్ట్ మార్కెట్ లో వస్తుంది. అంత దాంతో ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండి మనం ఇది చేసుకోవాలి కదా. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎందుకు వింటారు వాళ్ళు? సమస్య లేదు కదా. సో డెఫినెట్ గా చైనాతో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఫార్మా కూడా ఏపీఐ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చైనా నుంచే కదా. మినరల్స్ ఆపేశాడు. ఇప్పుడు మినరల్స్ కావాల్సింది దేనికైనా మినరల్స్ కావాలి, ఆ మినరల్స్ మొత్తం ఆపేశాడు, యుఎస్ పోవట్లేదు. సో అందుకని ఇక్కడ మనతో పెట్టుకొని మన ద్వారా ఇది చేసుకోవాలనే మన సెప్టెంబర్ లో ట్రంప్ మన ఇండియాకి వస్తున్నారు కాబట్టి అది మనకు కొంచెం పాజిటివ్ న్యూస్ బాగా ఉంది. సో అక్కడి నుంచే ఆ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం మార్కెట్ కొంచెం ఇది అవుతుందని అనిపిస్తుంది. సో ఆగస్ట్ 1st కూడా ఇది కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి పాజిటివ్ న్యూసే. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు అంటే బ్రేక్ డౌన్ కాదు, బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎక్కువ తొందర పైకే వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us hope గుడ్. అంటే ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. సో డెఫినెట్ గా మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకోవాలి. సో నెగిటివ్ న్యూస్ ఏం రాకూడదు. మేజర్ అనేది వస్తుందా అంటే చెప్పలేము, రాదు అనేది కరాఖండిగా చెప్పలేము. ఏదైనా కొత్త న్యూస్ రావచ్చు. ఇట్స్ ఫ్రెష్ న్యూస్ అన్నప్పుడు మార్కెట్ తీసుకుంటుంది. రైట్, ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. మార్కెట్ కి సంబంధించి లైవ్ లో పాల్గొని అలాగే కాలర్స్ కూడా మంచి డీటెయిల్స్ చక్కగా సమాధానం కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బస్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.